భద్రాచలం సీతారాముల కళ్యాణం కోసం 21 రోజులు 108 రకాల నైవేద్యాలు భక్తి శ్రద్ధలతో కోటి తలంబ్రాలు చేతితో వలచి భద్రాచలం పంపించారు. వరంగల్ మహిళలు చైత్ర మాసం శుక్లపక్షం ఏప్రిల్ 6న భద్రాచలం సీతారాముల కళ్యాణం కోసం 21 రోజులు 108 రకాల నైవేద్యాలు భక్తి శ్రద్ధలతో కోటి తలంబ్రాలు చేతితో వలిచి భద్రాచలం పంపించారు వరంగల్ మహిళలు. చైత్ర మాసం శుక్లపక్షం ఏప్రిల్ 6న భద్రాచలంలో జరగనున్న శ్రీరాముని కళ్యాణం కోసం వరంగల్ నగరంలోని ఇన్నర్ వీల్ క్లబ్ మహిళలు కోటి తలంబ్రాల కోసం వడ్లను భక్తి శ్రద్ధలతో పాటలు పాడుకుంటూ రాముణ్ణి తలపిస్తూ గోటితో వడ్లను వలిచి రాములోని కళ్యాణం కోసం పంపించినట్లు ఇన్నర్ వీల్ క్లబ్ సెక్రటరీ సుజాత తెలిపారు. ఫిబ్రవరి 15న భద్రాచలం నుండి దేవస్థానం వారు కోటి వడ్లు పంపించారని 21 రోజుల పాటు 21 రోజులు రకరకాల హారతులిచ్చామని 108 రకాల పిండి వంటలు ఆ రామునికి నైవేద్యంగా సమర్పించామని తెలిపారు. భక్తి శ్రద్ధలతో రామనామం జపిస్తూ వడ్లను వలిచామని చెప్పారు. రాముని కళ్యాణం కోసం గోటితో తలంబ్రాలు తీయడం మా పూర్వజన్మ సుకృతమని, సీతారాముల కళ్యాణం కోసం తలంబ్రాలు సిద్ధం చేయడం ఎంతో పుణ్యమని, అది తమకు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వలచిన తలంబ్రాలను భక్తి శ్రద్ధలతో ఈరోజు భద్రాచలం పంపించనున్నట్లు తెలిపారు. ఇంకా అందరు అని మొత్తం బయటికి రండి, జరగండి జరగరా రండి మా వెనక రమ్మా. అలాగే జరుగుతుంది. మేము ఈ తలంబ్రాలు 15వ తారీఖు స్టార్ట్ చేసాము. భద్రాచలం నుంచి వచ్చాయండి ఈ తలంబ్రాలు. మాకు 15వ తారీఖు స్టార్ట్ చేసాము. ఇవాళకి 21 రోజులైనవి. ఇవాళ సాగనంపాము తలంబ్రాలని. ఇవి భద్రాచలం పంపిస్తాము. రాముల వారి కళ్యాణంలో తలంబ్రాలుగా వాడతారు ఈ బియ్యాన్ని. 21 రోజుల్లో 108 ప్రసాదాలు చేసుకున్నాం అందరం కలిసి, మా ఫ్రెండ్స్, మా వాడవాళ్ళు. ఇంకొకటి 21 హారతులు కూడా చేసుకున్నాము. దివ్య మంగళంగా జరిగింది ఈరోజు. మాకు అందరి సహకారంతో ఇదంతా సక్సెస్ చేయగలిగాము. థ్యాంక్ యూ. మీరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఇట్లా? లేదండి, ఇదే సంవత్సరమే. సుజాత నా పేరు. ఎలిషాల సుజాత.